హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ను ఉన్న కంటిన్యూ చేయండి. దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. సో రేపు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీతో పాటు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కదా, దాని అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఫస్ట్ నేను నిఫ్టీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను 15 minutes. సో నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. సో ఇవాళ కూడా మార్కెట్ ఫాలో అయింది. సో మార్కెట్ ఆల్మోస్ట్ 200 points దాకా. సో సేమ్ స్ట్రక్చర్ మార్కెట్ ఫాలో అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తే నిన్న కూడా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి లాస్ట్ మూమెంట్లో మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళింది. అండ్ ఇవాళ కూడా మార్కెట్ ఓపెన్ అయింది ఎగ్జాక్ట్లీ మార్కెట్లో ఏదైతే క్యాండిల్ ఉందో, సో నిన్నటి క్యాండిల్ హై అండ్ లో మధ్యలో మార్కెట్ ఓపెన్ అయింది. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ప్రీవియస్ డే క్లోజింగ్, సో ప్రీవియస్ డే క్లోజింగ్ లైన్ ఉంది. సో మార్కెట్ ఈ లెవెల్ పైనకి వెళ్ళడానికి ట్రై చేసింది, బట్ ఇక్కడ మనం 2 candles చూస్తే రిజెక్షన్స్ కనిపిస్తాయి. సో మార్కెట్ అనేది ఇక్కడ రిజెక్ట్ చేసి మార్కెట్ స్ట్రగుల్ అయింది కంటిన్యూస్లీ 19,400 అండ్ 19,500 మధ్యలో మార్కెట్ అనేది ఓవరాల్గా మనం డేటా చూసినట్టయితే మార్నింగ్ 19,500 to 19,400 మధ్యలోనే మార్కెట్ కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ అయ్యి దాని తర్వాత ఏదైతే మనకి ట్రెండ్ లైన్ ఉందో ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ రావుతుంది, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత ప్యానిక్ సెల్లింగ్ మనం చూసాం. సో ఇక్కడ డౌన్ సైడ్లో స్టాప్ లాసెస్. ఎందుకు ఇంత స్ట్రైట్ మనకి క్యాండిల్స్ పడ్డాయి అంటే సింపుల్ అండి. ఎప్పుడైతే ఇలాంటి రేంజ్ మార్కెట్ క్రియేట్ చేస్తుందో ఈధర్ మార్కెట్లో అప్ సైడ్లో ప్లాన్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే డౌన్ సైడ్లో స్టాప్ లాస్ పెడతారు. ఇక్కడ నుంచి మార్కెట్లో ప్లాన్ చేసే వాళ్ళు ఇక్కడ మనకి స్టాప్ లాసెస్ పెడతారు. ఎప్పుడైతే ఇలాంటి రేంజెస్ మార్కెట్లో బ్రేక్అవుట్ అవుతాయో అప్పుడు మనకి వన్ సైడ్ మూమెంటం మనకు ఒక కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదే మనకి నేను షార్ట్ వీడియోలో కూడా మార్నింగ్ నేను చెప్పింది. సో మార్కెట్ అనేది ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కాగానే ఇక్కడ మనకి స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది. దాని తర్వాత మార్కెట్లో ప్యానిక్ సెల్లింగ్ వచ్చి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకు 19,350 లెవెల్ బ్రేక్ అయింది, ఈవెన్ 19,300 లెవెల్ కూడా మార్కెట్ బ్రేక్ అయింది. సో ఫర్దర్ మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చా అంటే సో మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. అండ్ ఇక్కడ 19,300 పైన మార్కెట్ వచ్చింది. సో షార్ట్ కవరింగ్ అయింది లాస్ట్ మూమెంట్లో. అండ్ 19,394లో మార్కెట్ కనిపిస్తుంది క్లోజింగ్ అయ్యి. ఆల్మోస్ట్ 19,400కి దగ్గరలో మార్కెట్ క్లోజింగ్ అయింది. సో రేపు మార్కెట్ కనుక 19,400 పైన ఓపెన్ అయింది అనుకోండి, సో అగైన్ మళ్ళీ మార్కెట్లో 19,500ని టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడైతే మీరు వ్యూ అనేది ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు సో సిఈ సైడ్ అప్పుడే ఆలోచించకండి. అట్లీస్ట్ మార్కెట్ అనేది ఒక బుల్లిష్ ప్రైస్ యాక్షన్ మనకి డైలీ టైం ఫ్రేమ్లో కనిపించే వరకు మీరు సిఈ సైడ్ ప్లాన్ చేయొద్దు. సో మార్కెట్ వెళ్తుంది అనుకోండి, అప్ సైడ్లో వెయిట్ చేయండి. మార్కెట్ ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తుందో అప్పుడు మీరు పిఈ సైడ్ ప్లాన్ చేయవచ్చు ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు. సో మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తుంటే ఎక్కడి నుంచి అయితే రిజెక్ట్ చేస్తుందో అక్కడ నుంచి మీరు సెల్ చేయొచ్చు, అంటే సెల్ ఆన్ రైస్ చేయొచ్చు. సో ఇక్కడైతే యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి మార్కెట్ లో బ్రేక్ చేసింది అనుకోండి డౌన్ సైడ్లో, సో ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. అండ్ ఎక్కడి వరకు రావచ్చు 19,200 అండ్ 19,100 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీని కింద మనం పిఈ సైడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ ఈవెన్ ఇది ఏదైతే ప్రీవియస్ డే క్లోజింగ్ ఉందో సో ఇది మనకి ఇప్పుడు క్లోజ్ అయిన లైన్, సో దీన్ని కూడా డ్రా చేసుకోండి. దీని కింద ట్రేడ్ అవుతుంటే మార్కెట్లో ఇది బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. అండ్ ఇది బ్రేక్ అయిన తర్వాత మనం పిఈ సైడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్లో వెళ్తుంటే మార్కెట్ అప్ సైడ్లో షార్ట్ కవరింగ్ అయ్యి మార్కెట్ ఎక్కడి నుంచి అయితే రిజెక్ట్ చేస్తుందో అక్కడ నుంచి మళ్ళీ ప్లాన్ చేయవచ్చు. అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నా 19,500, 19,600 అండ్ 19,700 అప్ సైడ్లో రెసిస్టెన్స్ ఉన్నాయి నిఫ్టీలో. సో నిఫ్టీ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అప్ టు 19,000 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో నాకు. సో మార్కెట్లో మీ వ్యూ అనేది ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ట్రాక్ చేయాల్సింది, మనం ఫస్ట్ చూడాల్సింది కూడా ఏంటంటే హయ్యర్ టైం ఫ్రేమ్ మనకి ఏం చెప్తుంది, హయ్యర్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ ఏముంది అని చూడాలి. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకి ట్రెండ్ ఇప్పుడు బేరిష్ ఉంది అంటే మనము ఇంట్రాడేలో ఏం చూస్తాం, సో మార్కెట్ ఇంట్రాడేలో హయ్యర్ టైం ఫ్రేమ్ ట్రెండ్ని మార్కెట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం మనం. సో సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటంటే మార్కెట్లో ఆ ట్రెండ్కి రివర్సల్ ఏదైనా మార్కెట్లో ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతుంది అనుకోండి, అప్పుడు మీరు దాని ప్రకారం ఇంట్రాడే డేటా ప్రకారం ఇంట్రాడే
ట్రెండ్ ప్రకారం మీరు అక్కడ ప్లాన్ చేయొచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మార్కెట్లో ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ ట్రెండ్ ఉందో దాన్ని మీరు ఫాలో అవ్వండి, ఓకేనా. సో హయ్యర్ టైం ఫ్రేమ్ మనకి ఇప్పుడు బెరిష్ ఉంది కాబట్టి కంటిన్యూస్లీ మార్కెట్ అనేది మనం బెరిష్ సైడ్ వ్యూలో పెట్టుకున్నామంటే కంటిన్యూస్లీ మీరు మంచి ప్రాఫిట్సే తీసి ఉండాలి. సో యాజ్ పర్ మై అనాలిసిస్ కూడా మీరు మంచి ప్రాఫిట్స్ తీసి ఉండాలి. సో ఇక్కడ మీరు ఎలా ప్లాన్ చేయాలనేది ఇంట్రాడేలో క్లియర్లీ చెప్పాను నేను. సో నేను అదే ఫాలో అవుతాను, మీరు కూడా అదే ఫాలో అవ్వండి. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కోసం, సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ 2 days నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ మనకి నిన్న ఒక 800, ఇవాళ ఒక ఆల్మోస్ట్ ఆల్ 600, 700, అంటే ఆల్మోస్ట్ ఆల్ 1500 పైనే మార్కెట్ అనేది ఫాలో అయింది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రక్చర్ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇది మనకి నిన్న ఫాలో అయ్యి మార్కెట్ షార్ట్ కవరింగ్ వచ్చింది. 45,000 లెవెల్ని మార్కెట్ ఇవాళ టెస్ట్ చేసింది. బట్ మనం డేటా వైజ్గా చూసామనుకోండి, టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేశాను, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది 45,000 లెవెల్ దగ్గర ఉండే మార్కెట్లో ఓపెన్ అయిన క్యాండిల్ ఇది. దాని తర్వాత మార్కెట్ క్లియర్లీ లోవర్ హై లోవర్ లో స్ట్రక్చర్తో మళ్ళీ మార్కెట్ ఈ కన్సాలిడేషన్ జరిగింది ఎగ్జాక్ట్లీ ఈ లో దగ్గర. సో ఏదైతే మార్కెట్లో లో ఉందో, ఎస్టర్డే లో ఉందో, అది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఈ లో దగ్గర మార్కెట్లో కన్సాలిడేషన్ అయ్యి చాలా వాలటైల్ ఉండే. సో ప్రీమియమ్స్ చాలా డికే కూడా అయినాయి. ఇలా ఇక్కడ ఎస్ఎల్స్ కూడా హంట్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిందో, సో మార్కెట్ అనేది ఫర్దర్ ఫాల్ మనకు కనిపించింది అప్ టు మార్కెట్ 44,300 లెవెల్ వరకు వచ్చి మళ్ళీ మార్కెట్లో ఒక షార్ట్ కవరింగ్ చూసాం లాస్ట్ మూమెంట్లో. సో రేపు కూడా మార్కెట్ అనేది సింపుల్ అండి. సో ఒకవేళ ఈ క్లోజింగ్ లైన్ ఏదైతే ఉందో దీన్ని మార్క్ చేసుకోండి. ఒకవేళ దీనిపైన మార్కెట్ ఉందనుకోండి, సో మార్కెట్ అనేది ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. బట్ మీరు కొద్దిగా వెయిట్ చేయండి. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత అగైన్ మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, ఆ లెవెల్ నుంచి మీరు పీఈ సైడ్ ప్లాన్ చేయొచ్చు ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు. లేదా మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, సో ఎన్ టైప్ ప్యాటర్న్ ఫామ్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంటే అప్పుడు మనం, అంటే ఎన్ టైప్ ప్యాటర్న్ అంటే సింపుల్ నథింగ్ బట్ హయ్యర్ హైస్ చేస్తూ ఇంట్రాడేలో మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంటే అప్పుడు మనం సిఈ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అది కూడా 45,000 లెవెల్ పైనే ఆర్ 45,200 లెవెల్ పైనే మనం ఆలోచించవచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే డైలీ టైం ఫ్రేమ్ బేరిష్ ఉంది కాబట్టి మన వ్యూ ఏముంటుంది, సింప్లీ పీఈ సైడ్ ప్లాన్ చేయవచ్చు పుట్ అంటే ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు. అండ్ డౌన్ సైడ్ ఇక్కడ కూడా అంతే 44,300 లో బ్రేక్ అయిన తర్వాత ఫర్దర్ డౌన్ సైడ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం. సో ఫర్దర్ డౌన్ సైడ్ కూడా బ్యాంక్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ అనేది 1500 to 1800 పాయింట్స్ దగ్గరలో వచ్చింది కాబట్టి మార్కెట్లో కొద్దిగా షార్ట్ కవరింగ్ వచ్చి మళ్ళీ మార్కెట్ అనేది ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రేపు ఫ్రైడే కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్రైడే న్యూ ఎక్స్పైరీ స్టార్ట్ కాబట్టి ఆప్షన్ సెల్లర్స్ స్ట్రాడిల్ కానీ స్ట్రాంగిల్ కానీ వేస్తారు. మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది, అంటే ఒక సైడ్ వేస్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో స్ట్రక్చర్ మార్కెట్లో క్లియర్, మార్కెట్ డౌన్ సైడ్ కనిపిస్తుంది. సో రేపు ఫర్దర్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ లో బ్రేక్ చేస్తే మార్కెట్లో పీఈ సైడ్ ఇక్కడ ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇక్కడ మనం లైన్ ఇంపార్టెంట్ డ్రా చేసుకోండి, క్లోజింగ్ క్యాండిల్ లైన్. ఒకవేళ మార్కెట్ దీని కింద ఉన్నా సరే అండ్ ఇక్కడ లో బ్రేక్ చేసినా సరే పీఈ సైడ్ ప్లాన్ చేయండి. అండ్ అప్ సైడ్లో మళ్ళీ 45,000 లెవెల్ వరకు మళ్ళీ షార్ట్ కవరింగ్ రిజెక్ట్ చేస్తున్నా సరే ఇక్కడ కూడా మనం పీఈ సైడ్ ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సిమిలర్ ఫిన్ నిఫ్టీ కూడా అంతే. ఫిన్ నిఫ్టీ కూడా మార్కెట్ సిమిలర్ అనాలిసిస్ మనకి. ఫిన్ నిఫ్టీ కూడా మార్కెట్లో సేమ్ మార్కెట్ అనేది ఇక్కడ మేజర్ ట్రెండ్ లైన్ ఉంది. సో ఇక్కడ అన్ని లైన్స్ అన్ని రిమూవ్ చేస్తాను సో దట్ మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ రిమూవ్ చేసేస్తాను అన్ని లైన్స్. సో ఇక్కడ మార్కెట్ అనేది చూడండి, ఇక్కడ కూడా మనకి స్ట్రక్చర్ లోవర్ అయి లోవర్లో స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం క్యాండిల్ ఏదైతే ఉందో క్లోజింగ్ క్యాండిల్ ఉందో దాన్ని డ్రా చేసుకోండి, ప్రీవియస్ డే క్లోజింగ్ క్యాండిల్ని డ్రా చేసుకోండి అండ్ లోని మార్కెట్లో డ్రా చేసుకోండి. ఫర్దర్ డౌన్ సైడ్ దీని కిందికి వెళ్తే మార్కెట్లో ఇక్కడ కూడా మనం పీఈ సైడ్ ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్లో వెళ్తుంది అనుకోండి, అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ మార్కెట్ అనేది ఏదైతే మనకి నిన్న ఇవాళ మార్కెట్లో డౌన్ సైడ్ ఉందో ఒక స్ట్రక్చర్ అనేది మార్కెట్లో హయ్యర్ హై స్ట్రక్చర్ మనకు కనిపించాలి. అది ఎలా కనిపిస్తుంది అంటే ఇంట్రాడేలో మనకి డేటా పాజిటివ్ ఉండి అండ్ టెక్నికలీ మార్కెట్ అనేది ప్రైస్ యాక్షన్ హైయర్ హైస్ చేస్తూ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి. సో 20,000 లెవెల్ ఆర్ 20,100 లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్లో అప్పుడు మనకి స్ట్రక్చర్ చేంజ్ అన్నట్టు అప్పుడు ఇంట్రాడేలో మనం సిఈ సెట్ ప్లాన్ చేయవచ్చు ఫిన్ నిఫ్టీలో కూడా. సో ఇది వెరీ క్లియర్. సో ఇంట్రాడేలో మీరు ప్రైస్ యాక్షన్ని ఫాలో అవ్వాలి. ఎలా ఫాలో అవ్వాలంటే స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ అనేది మార్కెట్లో లెవెల్స్ డ్రా చేసుకోండి అండ్ డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ ఏముందో తెలుసుకోండి. సో యాజ్ ఆఫ్ నో డైలీ టైం ఫ్రేమ్స్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అన్నీ కూడా బేరిష్ ఉన్నాయి. సో యాజ్ పర్ మార్కెట్స్ బేరిష్ ఉన్నాయి కాబట్టి ఇంట్రాడేలో మనకి ఒక బేరిష్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం పీఈ సైడ్ ప్లాన్ చేయవచ్చు ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు. ఇలా ప్లాన్ చేయండి మీరు. అండ్ అదేవిధంగా సెన్సెక్స్కి వెళ్దాం. సో సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో స్లోలీ మనం చూసినట్టయితే సెన్సెక్స్లో కూడా ఏదైతే లిక్విడిటీ ఉందో అది మనకి కనిపిస్తుంది. బట్ లిక్విడిటీ తక్కువగా ఉంది. బట్
స్లోలీ జనరేట్ అవుతుంది. స్లోలీ అంటే ఇంకా ఫ్యూచర్లో అయితే లిక్విడిటీ ఏదైతే మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీలో ఎలాగైతే ఉందో సో అలాగే సెన్సెక్స్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సెన్సెక్స్లో మార్కెట్లో సేమ్ చార్ట్ ఏదైతే మనకి నిఫ్టీ చార్ట్ ఉందో సో సిమిలర్ చార్ట్ మనకి సెన్సెక్స్ చార్ట్ కనిపిస్తుంది. మీరు చూడండి మార్కెట్ స్ట్రక్చర్ అండ్ సెన్సెక్స్ చార్ట్ చూడండి సిమిలర్ కనిపిస్తుంది, ఏం ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. సో ఇక్కడ మనకి ఏదైతే నిఫ్టీలో అనాలిసిస్ ఉందో సిమిలర్ మనకి సెన్సెక్స్లో కూడా అదే అనాలిసిస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మార్కెట్లో ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. సో ఇక్కడ చూడండి మార్కెట్లో సేమ్ ఏదైతే మనకి స్ట్రక్చర్ కనిపిస్తుంది అదే స్ట్రక్చర్ నిఫ్టీ స్ట్రక్చర్ మనకి ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుంది. సో మార్కెట్ అనేది నిన్న మార్కెట్ ఏదైతే నిఫ్టీది ఉండేనో సో మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి షార్ట్ కవరింగ్ క్లోజ్ అయింది. అండ్ ఇవాళ కూడా మార్కెట్ 9:15 క్యాండిల్ ఎగ్జాక్ట్లీ మార్కెట్ మనం చూసినట్టయితే ఏదైతే లో అబోవ్ మార్కెట్ ఓపెన్ అయింది, దాని తర్వాత ఇక్కడ 2 క్యాండిల్స్ రిజెక్ట్ చేసింది 65,800, దాని తర్వాత ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది, దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మనకి ప్రీవియస్ డే క్లోజింగ్ అనేది లైన్ డ్రా చేసి ఉంచాను నేను. సో ఇక్కడ 65,297, ఒకవేళ దీని పైన ఉందనుకోండి మార్కెట్ సో ఇక్కడ మార్కెట్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు 65,600 అండ్ 65,800 లెవెల్ని. సో మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళి రిజెక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం పిఈ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ ఏదైతే మనకి లో ఉందో సో ఇక్కడ మనకి ఏదైతే లోన్ 65,000 లో బిలో మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ కూడా మనం డౌన్ సైడ్ పిఈ సైడ్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో కూడా. సో వెరీ క్లియర్. అండ్ డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను నేను అన్ని నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ అదే విధంగా సెన్సెక్స్, సో దట్ మనకి క్లియర్ ఐడియా వచ్చేస్తుంది మీకు కూడా. సో ఇక్కడ ఫస్ట్ సెన్సెక్స్ పెట్టుకున్నాను, ఇక్కడ ఏదో మనకు క్యాండిల్ మిస్ అయినట్టు కనిపిస్తుంది, బ్రోకర్ ఇష్యూ ఉన్నట్టుంది. సో ఇక్కడ మనం చూస్తే మార్కెట్లో ఇక్కడ ఏదైతే కన్సాలిడేషన్ జోన్ ఉంది అండ్ ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఆ లెవెల్ దగ్గరలో మార్కెట్ ఉంది అండ్ బ్రేక్అవుట్ అయింది, స్లైట్లీ లో అయితే బ్రేక్అవుట్ అయింది అండ్ క్లోజింగ్ కూడా దగ్గరలో ఉంది. రేపు దీని కిందికి వచ్చింది అనుకోండి మార్కెట్, ఏదైతే నేను చెప్పాను కదా ఆల్రెడీ మార్కెట్లో ఇక్కడ గ్యాప్ అప్ వేస్తూ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళిందో ఇవంతా కూడా ఫ్రీ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతే ఫ్రీ ఫాల్ అంటే ఇవంతా కూడా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఇక్కడ కూడా కన్సాలిడేషన్ జరిగి మార్కెట్ పైకి వెళ్ళలేదు కాబట్టి ఇదంతా కూడా ఈజీగా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో సిమిలర్ కేసు మనకి నిఫ్టీలో కూడా అదే కనిపిస్తుంది. మీరు చూడండి నిఫ్టీ చార్ట్ మనం పెట్టామనుకోండి సో నిఫ్టీలో కూడా సిమిలర్ మనకు అదే కనిపిస్తుంది. ఇక్కడ మనం బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చిన తర్వాత మనం అనుకున్నాం మార్కెట్ అనేది ఫర్దర్ డేస్లో డౌన్ సైడ్ వస్తుందని చెప్పి. సో మార్కెట్ ఇక్కడ స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళింది అండ్ డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి అక్యుములేషన్ జోన్ ఉంది, కన్సాలిడేషన్ జరిగిన జోన్, మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఇదే జోన్ దగ్గర ఉంది. సో రేపు మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి మార్కెట్లో ఒకవేళ బ్రేక్ డౌన్ అయిందనుకోండి ఇది, సో మార్కెట్లో ఏదైతే గ్యాప్ అప్ వచ్చి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిందో ఇదంతా కూడా మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ అప్ టు 19,000 లెవెల్ వరకు నిఫ్టీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంట్రాడేలో క్లియర్లీ మీ ఆపర్చునిటీ ఏంటంటే ఫస్ట్ మన వ్యూ అనేది పిఈ సైడ్ ప్లాన్ చేసి ఉంచండి. ఎప్పుడైతే మనకి ఆపర్చునిటీ వస్తుందో ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు పీలో చేయండి, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు ఇక్కడ మనం సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం వెతకండి. సో ఇది వెరీ క్లియర్. ఇంత క్లియర్గా ఏ తెలుగు యూట్యూబ్ ఛానల్లో కూడా ఇవ్వరు, అంత క్లియర్ డీటెయిల్ అనాలిసిస్ ఇచ్చాను నేను ఇప్పుడు. సో అయినా కూడా మీరు లైక్స్ కానీ కమెంట్స్ కానీ షేర్స్ కానీ చేయరు తెలుసు నాకు. అండ్ అదేవిధంగా ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ పెడతాను. సో ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ కూడా. సో బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ మార్కెట్ అనేది ఎప్పుడైతే డైలీ టైం ఫ్రేమ్లో అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది, ఫ్లాగ్ బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది, దాని తర్వాత స్ట్రక్చర్ చేంజ్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడ మనకి క్లియర్లీ మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ అయ్యి కనిపిస్తుంది మార్కెట్ అనేది. అండ్ ఇక్కడ మనకి ఒక ఎం ప్యాటర్న్ ఫామ్ చేసింది అండ్ ఇంకొక ప్యాటర్న్ కూడా ఫామ్ చేయవచ్చు ఫర్దర్ డేస్లో. మార్కెట్ అనేది కొద్దిగా స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి మార్కెట్లో ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది జస్ట్ నా వ్యూ యాజ్ పర్ నేను ఇన్ని రోజుల నుంచి చార్ట్స్ చూస్తున్నాను కాబట్టి మార్కెట్లో ఇలా ప్యాటర్న్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మాత్రమే అనాలిసిస్ చేస్తున్నాం. సో ఫర్దర్లో అది జరగవచ్చు, జరగకపోవచ్చు కూడా. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్లో కొద్దిగా స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ చేసింది అనుకోండి ఫర్దర్ మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ ఆల్ ఈ జోన్కి వచ్చింది. సో ఆల్మోస్ట్ ఆల్ జోన్కి వచ్చిందంటే 44,500 లెవెల్ ప్రీవియస్లీ మనం చూసినట్టయితే మంచి కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ అయిన లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో చూస్తే 44,000 అండ్ 44,000 బిలో మార్కెట్లో మంచి సపోర్ట్ జోన్. సో మార్కెట్ ఈ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ జరిగే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ ఆ జోన్స్కి అయితే వచ్చింది, చాపీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదే నిఫ్టీలో చూసామనుకోండి, నిఫ్టీలో ఎంత ఫ్రీ ఫాల్ అయింది, ఏదైతే గ్యాప్స్ ఉండేనో ఆ గ్యాప్స్ అన్నీ కూడా నిఫ్టీ
ఇంకా ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్నీ కూడా మార్కెట్ ఇక్కడ టెస్ట్ చేసింది. సో ఇప్పుడు ఒక సైడ్ వేస్ జోన్కి వచ్చింది. ఇది వెరీ క్లియర్ డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ మీకు చూపించాను. సో డైలీ టైం ఫ్రేమ్లో క్లియర్లీ మార్కెట్ ట్రెండ్ అనేది బేరిష్ ఉంది కాబట్టి పొజిషనల్లీ ఎవరైతే ఓవర్ నైట్స్ క్యారీ చేస్తారో సో వాళ్ళు సిఈ సైడ్ అస్సలు కూడా కూర్చోకండి. సో పిఈ సైడ్ కూర్చున్నా సరే మార్కెట్లో ట్రెండ్ బేరిష్ ఉంది కాబట్టి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే సిఈ సైడ్ కూర్చోకండి. నా సజెషన్ అయితే అసలు ఓవర్ నైట్ పొజిషన్స్ని క్యారీ చేయడం కరెక్ట్ కాదు. చేసినా సరే బుల్ కాల్ స్ప్రెడ్ కానీ బియర్ పుట్ స్ప్రెడ్స్ కానీ స్ప్రెడ్ సైడ్ వెళ్ళాలి. కానీ ఏదైతే నేకెడ్ పొజిషన్ అంటే ఓన్లీ జస్ట్ మనకి కాల్ ఏదైతే కాల్ కానీ పుట్ కానీ తీసుకొని ఓవర్ నైట్ క్యారీ చేయడం. ఓకేనా, ఇది మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ క్లియర్ టెక్నికల్ అనాలిసిస్, డైలీ టైం ఫ్రేమ్ అండ్ షార్ట్ టైం 15 minutes టైం ఫ్రేమ్ అనాలిసిస్. ఇక్కడ మనం సెన్సెక్స్ అనాలిసిస్ కూడా చేసేసాం. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీకి వెళ్దాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా 10th August పెట్టుకున్నాను. సో రీసెంట్ డేటా ఉంటుంది, దాంట్లో డేటా ఉండదు. సో నెక్స్ట్ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకున్నాను. సో మండే నుంచి అయితే ప్రాపర్ ఆప్షన్ చైన్ డేటా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీది 19,300 లెవెల్ దగ్గర అండ్ 19,400 లెవెల్స్ మనకు సపోర్ట్ కనిపిస్తున్నాయి. అప్ సైడ్ 19,500 అండ్ 19,600 నాకు రెసిస్టెన్స్ కనిపిస్తున్నాయి యాజ్ పర్ డేటా నిఫ్టీది. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూస్తుంటే 44,500 లెవెల్ మనకి సపోర్ట్ కనిపిస్తుంది. 44,000 లెవెల్ సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ చూస్తుంటే 44,800 అండ్ 45,000 లెవెల్ అనేది రెసిస్టెన్స్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ కూడా పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి డౌ జోన్స్ నెగిటివ్ చూపిస్తుంది మనకి 121 పాయింట్స్, S&P 500 నెగిటివ్ చూపిస్తుంది, నాస్డాక్ కూడా నెగిటివ్ చూపిస్తుంది, యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ చూపిస్తున్నాయి. మన గిఫ్ట్ నిఫ్టీ మాత్రం సైడ్ వేస్ 3 పాయింట్స్ మాత్రం చూపిస్తుంది. సో ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ కూడా నెగిటివ్ ఉన్నాయి, మన మార్కెట్స్ కూడా డైరెక్షన్ నెగిటివ్ చూపిస్తుంది. కాబట్టి మన మార్కెట్స్ కూడా డైరెక్షన్ వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ మార్కెట్ 3 days నుంచి మార్కెట్ చూస్తుంటే బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ క్లియర్లీ మార్కెట్ ఫాలో అయింది కాబట్టి రేపు కొద్దిగా సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో చూసి ట్రేడ్ చేయండి రేపు కూడా. సో మార్కెట్ అనేది ఎక్కువ అగ్రెసివ్లీ మార్కెట్స్లో క్వాంటిటీస్ కూడా పెట్టకండి. సో మీరు మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకొని సర్వే అవ్వడానికి ట్రై చేయండి. అదేవిధంగా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా జాయిన్ అవ్వండి. ఇవాళ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఒక కాల్ ఇచ్చాను. 45,100 PE 295 SL 200. సో అన్ని టార్గెట్స్ కూడా హిట్ అయినాయి. సో చేసిన వాళ్ళైతే #booked profits అని కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో మిస్ అవ్వద్దంటే టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. సో మన లింక్ త్రూయే జాయిన్ అవ్వండి. సెర్చ్ చేసే ఫేక్ ఛానల్స్ కూడా వస్తాయి, చూసి జాయిన్ అవ్వండి. ఓన్లీ 1 ఛానల్ మాత్రమే ఉంది, 2,600 సబ్స్క్రైబర్స్ మాత్రం ఉన్నారు. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.